హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు మీకు చూపించబోయేది పిడుగురాళ్ళకి ఎప్పుడెప్పుడు అని చూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఈ రోజు అయితే పిడుగురాళ్ళ స్టేషన్ కి రాబోతుంది. అది ఈ రోజే ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 20701. ఇది ఈ రోజే స్టార్టింగ్ అవ్వటం వల్ల ప్రతి స్టేషన్ లో కూడా ఒక 5 నిమిషాలు ఆగుతుంది. ఎక్కడెక్కడ ఆగుతుందంటే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి ఈ ప్లేస్లు మొత్తం కూడా ఫస్ట్ రోజు అవ్వటం వల్ల అయితే 5 నిమిషాల్లో కూడా జరుగుతుంది. అయితే ఈ స్టేషన్ కి రావటం వల్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ అధికారులు అయితే ఎంతో గ్రాండ్ గా ట్రైన్ కి అయితే వెల్కమ్ చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడ ఎంపీ గారు కూడా వస్తారంట. అదే విధంగా ఇక్కడ ఈ స్టేషన్ అధికారులు మొత్తం కూడా భారీగా ఏర్పాట్లు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తాన్ని కూడా పెట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఎట్లా ఉన్నాయో మొత్తాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇక్కడ కోలాట కార్యక్రమాలు మరియు నృత్యన కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళైతే మొత్తాన్ని చూద్దాము. చూసారు కదా, వీళ్ళందరూ కూడా ఎంపీ గారి రాజు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈరోజు పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి వస్తుంది. దాని సందర్భంగా ప్రారంభించడానికి ఎంపీ శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ ఆపాలని చెప్పని పిడుగురాళ్ళ పట్టణం మరియు పరిసర ప్రాంతాల అందరి తరఫున పిడుగురాళ్ళ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు ప్రత్యేకంగా విజ్ఞప్తినిస్తున్నాము. పిడుగురాళ్ళలో వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు పిడుగురాళ్ళలో నైట్ టైం ఆగే ట్రైన్లన్నీ కూడా ఆపడం లేదు, అవి కూడా అన్ని ఆపాలని చెప్పని గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి ఈ సందర్భంగా వింతపత్రం అందజేయడం జరుగుతుంది. ఇక్కడికి ఎంపీ గారు అయితే వచ్చారు.
రాష్ట్రానికి రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది సికింద్రాబాద్ నుంచి తిరుపతి దాకా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తిరుపతి వెళ్ళే వారందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే కేవలం వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించి సికింద్రాబాద్ నుంచి తిరుపతి దాకా నడిపితేనే కాదు, పిడుగురాలకు సంబంధించి ఏదైతే పల్నాడుకి సంబంధించి స్టాప్ గురించి అడుగుతా ఉన్నామో అది కూడా చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర మంత్రి గారు రైల్వే మినిస్టర్ గారిని అడగడం జరిగింది. అలాగే రైల్వే బోర్డు వారిని కూడా అడగడం జరిగింది. తొందరలోనే అది అవుతుందని చెప్పి అందరం కూడా ఆశిద్దాం. దాంతోపాటుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాపే కాకుండా ఇదివరకు ఉండే ఏదైతే స్టాప్స్ ఉన్నాయో దాదాపు 17 స్టాప్స్ ఉండేవి కరోనా ముందు, దాన్ని 7 తీసుకొచ్చారు. వాటిని కూడా మళ్ళీ కూడా స్టార్ట్ చేసే విధంగా కూడా దాన్ని కూడా 17 స్టాప్స్ని కూడా 17 ట్రైన్స్ని కూడా ఇక్కడ ఆగే విధంగా కూడా మేము కృషి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దాన్ని కూడా తొందరలో అవుతుందని చెప్పి అందరం కూడా ఆశిద్దాం. అలాగే పల్నాడు ప్రజల ఆకాంక్ష అయితే ఇవన్నీ కూడా అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే పిడుగురాల్లో స్టాప్ ఉంది. అయితే ఒక్కరోజే స్టాప్ ఉండడం వల్ల ఇక్కడ ఎంపీ గారు కూడా వచ్చారు. ఎంపీ గారు కూడా ఇప్పుడు ఈ ట్రైన్ని ఎక్కి ఫస్ట్ అయితే ప్రారంభిస్తున్నారు. ఇక్కడ నుంచి పిడుగురాల నుంచి గుంటూరుకి అయితే వెళ్తున్నారు ఎంపీ గారు. ఇప్పుడు అది కూడా మనం చూద్దాము. ఆ ట్రైన్ ఎట్లా ఉంటుంది ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే పిడుగురాల స్టేషన్కి వస్తుంది. చూడండి, ఫస్ట్ టైం మన హైదరాబాద్ తిరుపతి వేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం ఇవాళ మోడీ గారు అయితే వచ్చింది. ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే పిడుగురాల స్టేషన్కి అయితే వచ్చింది. ఇప్పుడే జస్ట్ ప్రతి స్టేషన్లో కూడా ఒక 5 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. 5 నిమిషాలు మాత్రమే ఆగటం వల్ల ఈ ఫస్ట్ రోజు అవటం వల్ల మొత్తం కూడా ఎంతోమంది క్యూలు అయితే తండోపతండాలుగా ఉన్నారు జనాలు. ఎంపీ గారు మరియు చైర్మన్ గారు అయితే ఎక్కారు. ఈ రోజే ట్రైన్ స్టార్టింగ్ అవ్వటం వల్ల చూడండి ఎంతో మంది అయితే ఉన్నారు ఇక్కడ. అరే ఎక్కడికి రారా ఒక్కడి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా జస్ట్ 5 మినిట్స్ ఇక్కడ ఆగుతుంది. ఏసీ వందే భారత్ ట్రైన్ చూడటానికి ఈ స్కూళ్ళ నుంచి కూడా అందరు పిల్లలు కూడా వచ్చారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ట్రైన్ చూసారా, వీళ్ళకి ఎట్లా ఉంది ఆనందం అవన్నీ కూడా చూసారమ్మా ట్రైన్ అందరినీ. ఏ స్కూల్ నుంచి వచ్చారు అందరూ?
వీళ్ళైతే స్కాలర్స్ నుంచి వచ్చారంట. ఎట్లా ఉందమ్మా ట్రైన్? ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్కారా మీరు? ఎవరు ఒక్కరు కూడా ఎక్కలేదా? ఇక్కడైతే కొంతమంది పిల్లలు అయితే ఎక్కారంట, ఇంకొంతమంది అయితే ఎక్కలేదంట. వీళ్ళైతే ఎంతో ఆనందాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అందరికి ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ ఆనందాలకి అయితే అవధులు లేకుండా పోయింది. ఇంకా బాయ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కనుక్కొని తెలుసుకుందాం వాళ్ళ ఆనందం ఎట్లా ఉందో. అయితే కొంతమంది బాయ్స్ అయితే ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కుందాము. అందరు చూసారా ట్రైన్ ని? ఫ్రెండ్స్, ఈ బాయ్స్ అయితే గోలగా లేదు అసలు. ఒక్కసారి అందరూ సైలెంట్ గా ఉండండి. ఇంత ముందు ఎప్పుడైనా ఎక్కారా ఈ ట్రైన్? వీళ్ళు కూడా ఇంకా ఎక్కలేదంట. గాల్స్ లో చూసుకుంటే కొంతమంది అయితే ఎక్కామంటున్నారు. ఈ అనుభూతి ఎలా ఉంది? ట్రైన్ ఎలా ఉంది మీకు? వందే మాతరం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పిడుగురాళ్ళకి ఈ ట్రైన్ రావటం వల్ల ఎంతో మంది అయితే స్కూళ్ళ నుంచి అయితే వచ్చి ట్రైన్ ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా చూసుకున్నారు వీళ్ళు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.